జోసెఫ్ సార్, ఆ చంపడ్డ బోట్ డ్రైవర్ అడ్రస్ ఫోన్ నెంబర్ దొరికా? అన్నీ దొరికాయి సార్, బట్ కానీ లేదు. ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ 1 నిమిషంలో సైబర్ సెల్లో ఉండాలి. ఓకే సార్. హనీఫా, నువ్వు చెప్పిన అడ్రస్ లోనే నేను ఇప్పుడున్నాను. ఇదొక స్కెలిటన్, ఒక అన్ఫినిష్డ్ ఫ్లాట్. నాకిక్కడ బుల్లెట్ కూడా దొరికింది. అది .38 mm. రియలీ? మనకు తెలియందేదో ఒకటి ఇక్కడ జరుగుతోంది హనీఫా. ఆ చంపబడిన బోట్ డ్రైవర్ ఫోన్ నెంబర్ నేను జోసెఫ్కి ఇచ్చాను. జోసెఫ్ విల్ కాల్ యూ. నాకు ఆ కాల్ రికార్డ్స్ అని కావాలి. ఓకే. హలో. హలో రోజా, బావున్నావా? బాగుండే టైం ఇది. నాకిక్కడ పిచ్చెక్కేలా ఉంది. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే చచ్చేదా? నీకు తెలీదా? ఎందుకు చెప్పలేవు రోజా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించానా చెప్పు. నీలాంటి వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను. నేనేమి ఈ ముంబైలో పుట్టిందాన్ని కాను. ఒక దుర్మార్గుడు నన్ను ప్రేమించి మోసం చేసి నడి రోడ్లో వదిలేసిపోయాడు నన్ను. మళ్ళీ అదే రోడ్డు ఎక్కడో నాకు ఇష్టం లేదు. టింకు. హలో తాతయ్య, ఎక్కడున్నావు? అడ్రస్ చెప్పు తండ్రి, అడ్రస్ చెప్పు. ఓ పేపర్లో రాసుకో. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళు. అక్కడ దాదర్కి వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కు. దాదర్లో దిగితే స్టేషన్ పక్కనే ఫ్లాట్. థ్యాంక్ యూ. శాస్త్రి గారి నెంబర్ SMS చేశాను, వచ్చిందో లేదో అని. వచ్చింది. ఓసారి ట్రై చేసి చూడు. నాకు వేరే కాల్ వస్తోంది. సుహానా, ఇక్కడ ప్యాకింగ్ అంతా అయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పక్కింటి అంకుల్ కారు ఏర్పాటు చేశారు. డబ్బు నీ చేతికొచ్చిందా సుహానా? నేను మళ్ళీ చేస్తాను నాన్న. సార్, మళ్ళీ ఓ ప్రాబ్లం. అబ్ క్యా హువా? కేదార్ గారు ఓ ఇంజనీర్ని పట్టుకున్నారు. ఆయనకేమో ఇతని మీద డౌటు. వాడు చస్తాడేమోనని నాకు భయంగా ఉంది. వాడు స్పృహ తప్పిపోయాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఉస్కో క్యా లగ్తా హై? ఏ కేస్ మే మేనేజ్ కరూంగా. సార్, మీకు తెలిస్తే ఏదైనా చేస్తారని చెప్పాను సార్. ఎందుకంటే పైనుంచి ఎవరైనా మిమ్మల్ని అడిగితే తమరు సర్ప్రైజ్ కాకూడదని. డామ్ ఇట్.
శివ, నేను ఆ లిరిక్ రైటర్ నెంబరు SMS చేస్తాను, నువ్వు వెంటనే అతన్ని కాంటాక్ట్ చేయి. ఓకే ఓకే. అతని పేరేంటి? దాము సాబ్. దాము సాబా? పేరు అలాగే ఉంటుంది కానీ మన తెలుగుడే. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. హలో, మనం ఎప్పుడు కలుస్తున్నాం? ఒక లిరిక్ రైటర్ని కలవడానికి వెళ్ళాలి, ఒక సాంగ్ రికార్డ్ చేయాలి, దాన్ని తీసుకెళ్లి రెహమాన్ గారికి డైరెక్ట్గా ఇవ్వాలి. నేను ఒక పాటని కంపోజ్ చేశానని చెప్పాను కదా, అది నేను నా చిన్నతనంలో నేను పడ్డ కష్టాల గురించి, హార్బర్లో పెరిగిన అనాథ పిల్లల కథ. హే, దట్స్ అమేజింగ్. రికార్డింగ్ అయిన వెంటనే మనం కలుద్దాం తప్పకుండా. అలాగే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. జోసెఫ్, ఆ ఇంజనీర్ని ఎందుకు వదిలేసావు? నేను కాదు సార్, ఆ తివారీ గారే వదిలిపెట్టమన్నారు. ఎందుకు? నాకు తెలియదు సార్. సార్, మీరు అతను వదిలేశారా? ఎందుకని? मैंने तुमको बचाया है केदार. మీరు నన్ను కాపాడారా? केदार, लिसन, मेरी बहुत सारी प्रॉब्लम्स हैं, बहुत सारी, तुम्हारी वजह से. अब इस सब बकवास के लिए मेरे पास बिल्कुल टाइम नहीं है. अच्छा सुन, आज क्लब डे है ना, तू आ रहा है क्या? सर, आई वॉज गेटिंग ऑल द एविडेंसेस. व्हाट एविडेंस? लोग, जिस दिन से तुम फोर्स में हो तब से मैं तुमको जानता हूं, और यह भी मालूम है कि तुम्हारी फैमिली पर क्या गुजरी थी. You couldn't do anything, केदार.